మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా బోని కొట్టేశాయి. ఇక ఇబ్రహీంపట్నంలో అయితే కొన్ని వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఏంటి నిరంజన్ గారు, మొత్తంగా ఇబ్రహీంపట్నంలో 3 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఏంటి అక్కడ వెనకబడటానికి కారణం ఏంటంటారు? వెనకబడడం అనేం లేదు, ఇంకా మిగతా వార్డులు కూడా ఉన్నాయి. ముందంజలేనే అక్కడ ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత పాలన అనేది మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యతిరేకతనే ఈరోజు రంగారెడ్డి గారు వచ్చారు, రామరెడ్డి గారు వాళ్ళ బ్రదర్. అదేవిధంగా అక్కడ పట్టు అనేది బీఆర్ఎస్ది కంచుకోటను మేము చేసేసినాము, కాంగ్రెస్కు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పెద్దలు అనుభవజ్ఞులు, ఇంతకుముందు మలక్పేట్కు శాసనసభ అధ్యక్షులు, శాసనసభకు నియోజకవర్గానికి కేటాయించిన పర్సన్. ఇప్పుడు అక్కడ వ్యతిరేకత అనేది ఇబ్రహీంపట్నంలో లేదు, కానీ అక్కడ ఉండే క్యాండిడేట్ల బట్టి వచ్చింది అది. మిగతావి కూడా ఇప్పుడు రాబోతున్నాయి. మావి దాదాపు ఇబ్రహీంపట్నంలో ఇప్పుడున్న వార్డులలో మావి రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు మన మున్సిపల్ వార్డులలో ముందంజ ఎవరున్నారని చూస్తే దాదాపు 40 మావే ఉన్నాయి. బీఆర్ఎస్ 10, 15, 12 ఉన్నాయి. బీజేపీ 2, 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మనం పోలికలు పంచుకుంటూ పోతే లాస్ట్ వరకు చూసేంత వరకు కూడా ఏది స్పష్టంగా, కానీ ముందంజ ఎవరున్నారనేది కూడా చూడాలి. మేము గవర్నమెంట్ ఉన్నామని కాదు, లాస్ట్ టైం కూడా అదే విధం, లాస్ట్ టైంలో అదే బీజేపీ ముందంజ ఉందని చెప్పేసి మనం మున్సిపల్లో అర్థం చేసుకోవాలి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అది ఇది అని చెప్పేసి బీజేపీ అప్పుడు బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, ఏది వరదలు వచ్చినాయి మేము కార్లు ఇస్తాం, బంగ్లాలు ఇస్తాం అని చెప్పేసి ఆనాడు చెప్పి మాయమాటలు చెప్పేసి బీజేపీ పార్టీ తెలంగాణలో మభ్యపెట్టింది. ఈరోజు బీజేపీ పార్టీ అంతు లేకుండా ఏదో 4వ స్థానం 3వ స్థానంలో ఉంది. అంటే అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కూడా మాకు సరితు దగ్గర కూడా పోలికలు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొత్తగూడెం కానీ రామగుండం కానీ, అదేవిధంగా మంచిర్యాల కానీ, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్ నగర్ కానీ, ఇట్లా కార్పొరేషన్లో తీసుకుంటే దాదాపు 60 వార్డులు కౌన్సిలింగ్ ఉంటే 60 వార్డులు ఉంటే ఆ 60 వార్డులలో ముందంజలో ఉండేది మాది. అంటే దాదాపు ఇప్పుడు సర్వేల ప్రకారం చూసినా, మనం ఓటింగ్ బ్యాంక్ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్న ఏది పోలింగ్లో కూడా వెరిఫై చేస్తున్న దాంట్లో కూడా ముందంజలో 30 నుంచి 45 వరకు, 40-45 మధ్యలో మనం నడుస్తుంది. ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇప్పుడు మనం చూస్తున్నాం. మున్సిపల్ వార్డులకు సంబంధించి కానీ అధికార పార్టీకి కొంత ఫెచ్చింగ్ ఉంటుంది. సో ఫెచ్చింగ్ ఉన్నా రావాల్సిన దానికన్నా ఫలితాలు ఇంకా తక్కువగా వస్తున్నాయంటే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పై ఉంది అనేది పంచాయతీ ఎన్నికల నుంచి ఈ ఎలక్షన్స్ వరకు ప్రత్యర్థి పార్టీలు మీపై ఆరోపిస్తున్న ఆరోపణ. ఏం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ ప్రజా వ్యతిరేకత అనేది ఎవరు అసలు లేనే లేదు, వ్యతిరేకత లేదు, కానీ కల్పించడంలో వీళ్ళు కొద్దిగా ముందంజ ఉన్నారు. మా పార్టీ వాళ్ళు ముందంజలో లేము. అంటే మేము ప్రచారం ఎక్కువ చేస్తలేము, లేదు అంగు ఆర్భాటాలు చేస్తలేము. మున్సిపల్ అట్లని కాదు, ఇక్కడ అదే చెప్తున్నాను. అంగు ఆర్భాటాలు వాళ్ళలాగా కేంద్ర మంత్రులను తీసుకొచ్చి, కేంద్రంలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి అంగు ఆర్భాటాలు చేస్తారు. ఈ చిన్న ఎలక్షన్ పూర్తవలేదు. చెప్పండి, ప్రచారాన్ని చేసుకోలేకపోతున్నారా, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న పరిస్థితి? అంటే అందరూ ముఖ్యమంత్రులు కావాలని చూస్తున్న పరిస్థితి. అంటే ఈ ఫలితాలు తగ్గుతూ ఉంటే అధిష్టానం దగ్గర రేవంత్కు మార్కులు తక్కువ పడతాయి, దీంతో మనం ఆ ప్లేస్ లోకి పోవచ్చని ఏమన్నా ఎత్తులేస్తున్నారా? అది తప్పండి. ఇప్పుడు మా అధ్యక్షులు గాని, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు గాని వాళ్ళ ఇద్దరిని ముందు కాదు అని చెప్పేసి ముందుకు పోయే ధోరణి ఈ కాంగ్రెస్ పార్టీలో లేదు. మీరు 2 ఏళ్ల కాలంలో చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఏదైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఎక్కడ ఉంది చూపియండి. బాహట అంటే స్వేచ్ఛ అనేది మా పార్టీలో ఉంటది. కట్టుదిట్టము మేము బంధించి కబంధ హస్తాలతో ఇట్లా అట్లా అని చెప్పేసి గేట్ల కాడ ఉంచిన రోజులు ఎవరికి లేదు. మీరు కావాలంటే ఎవరైనా తీయండి. గత బీఆర్ఎస్ పార్టీ కల్పితాలను మీరు నమ్మొద్దని చెప్తున్నా. అదే చెప్పబోతున్నా. మేము గేట్ల కాడ నిలబెట్టి మంత్రులను, ఎమ్మెల్యేలను గేట్ల కాడ నిలబెట్టి చేసిన దాఖలాలు చూపియండి.
మేము అలా చేయట్లేదు, చేయము కూడా. ఇంకోటి అదే విధంగా మీరు ఇప్పుడు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. మేము అట్లా చేసేదానికి అయితే ఈరోజు వ్యతిరేకత వస్తుండే. మీరు చూడండి, ఏ ఫలితంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా తీయండి, మాది ముందంజ ఉందా లేదా? అంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉంటే నీకు ముందేందని అనుకుంటది. మేము ప్రచారం కూడా సరిగా చేయలేదు. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ప్రచారం సరిగా చేయకపోవటం ఏంటి? ప్రచారమే పట్టించుకోలేదండి. ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే రంగంలో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడా? కేంద్రం ఇప్పుడు ఢిల్లీలో మీరు అర్థం చేసుకోవాలి. ప్రచారంలో పాల్గొనలేదా? పాల్గొన్నారు. మేము ఇంకేంటి మరి అదే చెప్పబోతున్నాం. మేము కేంద్ర మంత్రులను తీసుకురాలే, కేంద్ర రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రచారం చేయలే. వాళ్ళు ఏకంగా కేంద్ర ఏది బీజేపీ అధ్యక్షుని తీసుకొచ్చి ఏడ మహబూబ్ నగర్ లో ప్రచారం చేస్తున్నారంటే అంత దౌర్భాగ్య స్థితి బీజేపీకి ఉంది. ఎందుకంటే ఓడిపోతాం ఇప్పుడు ఓడిపోతే కనీసం రాకపోతే మనల్ని తూ అంటారు అని చెప్పేసి కేంద్ర బండి సంజయ్ గారు అయితే మరీ దారుణంగా 2 నెలల నుంచి కట్టుకొని కరీంనగర్లో విమర్శలు విచిత్రంగా ఉన్నాయి. నిరంజన్ గారు, నిరంజన్ జీ నా క్వశ్చన్ వినండి మీరు ముందు. ఇటు కేసీఆర్ బయటికి రాపోతేనేమో ఫామ్ హౌస్ లోంచి బయటికి రాడా, ప్రచారం చేయరా అనేది మీరే. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరన్నా తీసుకొచ్చుకొని ప్రచారం చేస్తే మీరే. కేంద్రం వాళ్ళని ఎందుకు పిలిపించుకోవాలి? అంత అవసరం లేదంటే అంత దౌర్భాగ్య స్థితి బీజేపీ పార్టీ ఉంది. సత్తా లేని పార్టీ బీజేపీ పార్టీ.